వసంత పంచమి ఎందుకు ప్రత్యేకమో మీకు తెలుసా? సరస్వతీదేవి ఎలా అవతరించారో ఈ చిన్న కథలో తెలుసుకుందాం. పూర్వకాలంలో ప్రపంచం చాలా నిశ్శబ్దంగా ఉండేది. మాట్లాడే శక్తి లేదు, సంగీతం లేదు, చదువు కూడా లేదు. ప్రజలకు జ్ఞానం లేక జీవితం నిర్జీవంగా ఉండేది. అప్పుడు సృష్టికర్త ఆ బ్రహ్మదేవుడు ఆందోళన చెందారు. ప్రపంచానికి జ్ఞానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ధ్యానం చేశారు. ఆ ధ్యానం నుంచి సరస్వతీదేవి జన్మించారు. సరస్వతీదేవి చేతిలో వీణ, పుస్తకం, జపమాల ఉండేవి. తను వీణ వాయించగానే ప్రపంచంలో మాటలు, సంగీతం, విద్య, జ్ఞానం వ్యాపించాయి. ప్రజలు మాట్లాడటం నేర్చుకోవడం మొదలుపెట్టారు. సరస్వతీదేవి వసంత పంచమి రోజున అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున సరస్వతీదేవి పుట్టినరోజుగా విద్య ప్రారంభానికి శుభదినంగా జరుపుకుంటారు. వసంత పంచమి జ్ఞానం, విద్య, కొత్త ఆరంభాలకు ప్రతీక. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.